ఈ లైవ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క దైవజనుడికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అవకాశం ఇచ్చిన బెరాక వర్షిప్ టీమ్ మరియు డేవిడ్ రాజ్ గారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని ఆయన కృపారెక్కల చాటున భద్రపరుస్తూ, మనల్ని ఎన్నో మార్లు ఆయన కాపాడుతూ, ఆయన బలపరుస్తూ, ఆయన సజీవరెక్కల నీడలో మనల్ని కప్పి ఉంచుతూ, ఎల్లప్పుడూ కూడా ఆయన కృప ద్వారా, ఆయన స్వరము ద్వారా, ఆయన మాట ద్వారా మనం ఎంతగానో బలపరచబడి, ఎంతగానో ధైర్యపరచబడి, ఎంతగానో ఆదరించబడుతున్న ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించి, పరిశుద్ధ ఆత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన. మా శక్తి చేత, మా బలము చేత, మా జ్ఞానము చేత ఏది కూడా కాదు, కానీ కేవలము మీ ఆత్మ ద్వారానే ఈ లైవ్ కార్యక్రమము జరిపించండి ప్రభువా. ఇదిగోనైనా మీ ఆత్మ ప్రేరేపణ ద్వారా, మీ ఆత్మ నడిపింపు ద్వారా ప్రభువా, మీరు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఈ లైవ్ కార్యక్రమం జరుగుతుంది నాయన. ఇదిగోనైనా ప్రభు, మీ ఆత్మ కార్యం జరిపించండి ప్రభువా. ఉచ్చరింప శక్యంగాని మూలుగులతో ప్రభువా మీరు మా పక్షమున మాట్లాడండి ప్రభువా, మాతోని మాట్లాడండి ప్రభువా. ప్రతి విశ్వాసి దైవజనుడితో మీరు మాట్లాడండి ప్రభువా. ఎంతో మంది ప్రభువా ఈ ప్రస్తుత దినాలలో విరిగి నలిగిపోయిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి నాయన. ఇదిగో నాయన, మమ్మల్ని చూస్తూ ఉన్న దేవుడవు ప్రభువా, మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచున్నాము ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు మాతోని మాట్లాడి మమ్మల్ని బలపరచండి ప్రభువా. ఈ కార్యక్రమం అంతా కూడా మీ ఆత్మానుసారంగా జరిపించి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనము వర్తమానంలోనికి వెళ్దాము. ఈ యొక్క ప్రస్తుత దినాలలో చాలా మందికి ఉద్యోగం లేక, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ, ప్రతి విషయంలో బాధ అనుభవిస్తూ, వేదన అనుభవిస్తూ, నీ అనారోగ్యాన్ని బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు సహాయం చేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు రాకుండా ఒంటరి తనాన్ని అనుభవిస్తున్న పరిస్థితి మీకు ఏర్పడుతున్నట్లయితే, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్కు ద్వారా నీతోని మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు ప్రార్థన పూర్వకంగా నీవు సిద్ధపడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నీతో ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి, దిగజారిపోయినా, భరించలేని బాధ, భరించలేని నొప్పి, భరించలేని అనారోగ్యము నీ జీవితంలో ఏర్పడిన, ఒకవేళ నీవు దేవుడు నిన్ను విడిచిపెట్టినాడేమో అని ఆలోచిస్తున్నావేమో, అటువంటి వారి కోసము ప్రభువు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనమందరం బైబిల్స్ తెరిచినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుందాము. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలువాడినైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసీ, స్ముర్న, పెర్గమ, థియోతర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. చూడండి,
ఈ మాటలు విన్న నువ్వు జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా నువ్వు ఈ మాటలు గమనించు. ప్రకటన గ్రంథం రాసిన ఈ యోహాను దేవుడు మొదటిగా ఆ ప్రకటన గ్రంథం గురించిన ప్రత్యక్షత యోహానుకు ఇవ్వక ముందు ఈ యొక్క యోహాను విషయంలో జరిగినది ఏమిటి అంటే, యోహాను సమస్తమును వదిలిపెట్టి లోక సంబంధమైన విషయాలలో ప్రతి ఒక్క దానికి దూరం అయిపోయి ఈ పద్మాసు ద్వీపము గురించి నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఆ ద్వీపంలో ఎవరు ఉండరు, ఆ ద్వీపంలో ఎవరు ఉండరు, ఒక్క మనిషి కూడా ఉండడు. అటువంటి ప్రదేశంలో దేవుడు ప్రకటన గ్రంథము రాసి నా యోహానుని దేవుడు నడిపించడం జరిగింది. ఈ యోహాను అక్కడ ఉంచి నీ జీవితంలో మొదటిగా ఇప్పుడు నువ్వు లాక్డౌన్ అనే పరిస్థితి గురించి నువ్వు బాధపడుతూ నువ్వు ఇంట్లో మూలుగుతూ నీ టైం వేస్ట్ చేస్తున్నావేమో, కానీ ఒక విషయం నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఈ భూలోకానికి రాకముందు ఈ లాక్డౌన్ అనేది ఏర్పడినది. ఎవరికి దేవుడు ఏర్పాటు చేసినాడంటే, ఏలియాకి ఏర్పాటు చేసినాడు, యోహానుకి ఏర్పాటు చేసినాడు, పడవలో ప్రయాణిస్తున్న నోవాహుకు కూడా దేవుడు లాక్డౌన్ విధించినాడు. దేవుడు అటు వెళ్ళనీయకుండా ఇటు వెళ్ళనీయకుండా కట్టిపడేసినాడు. నీ పరిస్థితి కూడా అదే. నువ్వు బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు ఏర్పడినది? సంఘానికి వెళ్ళి మందిరానికి వెళ్ళి ఆరాధన చేసుకోలేని పరిస్థితి, ఉద్యోగానికి వెళ్ళలేని పరిస్థితి, అడుగు బయటకు వెళ్ళాలంటేనే భయము ఏర్పడుతున్నది. ఎందుకు ఇటువంటి పరిస్థితి నీకు ఏర్పడినది అంటే, దేవుడు సమస్తమును నీ నుంచి దూరపరిచి ఆయన ప్రత్యక్షతలు ఇవ్వాలని ఆశపడినాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము ఈ యొక్క ప్రత్యక్షత యోహానుకి రాక మునుపు అతను పద్మాసు ద్వీపంలో ఉండి ప్రార్థనా పూర్వకంగా ఒక ప్రదేశంలో ఉండి ఆయన సిద్ధపడినాడు. ఆయన ప్రార్థనకే, ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రార్థనకే ఆయన కూర్చోవడాన్ని బట్టి, దేవుడు అతని స్థిరత్వాన్ని బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు యోహానుకు బయలుపరిచినాడు. ఎందుకు దేవుడు యోహానుకు ప్రకటన గ్రంథం గురించి, పరలోకము గురించి, పరలోకంలో ఉన్న మహిమను గురించి ఆ విషయాలు బయలుపరచడానికి గల కారణం ఏమిటి అంటే, ఈ యోహాను దేవునికి పూర్తి సమయం ఇచ్చినాడు. ఆ టైంలో యోహానికి తిండి లేదు, తాగడానికి మంచి నీళ్లు లేవు, అక్కడ ఆహారం లేదు. ఒక బందీ అయిపోయినాడు పద్మాసు ద్వీపంలో. నువ్వు ఈ దినము లాక్డౌన్ లో ఏ విధంగా బందీ అయిపోయినావో, యోహానంత బందీగా నువ్వు లేవులే. నీ గృహంలో నీకు స్వేచ్ఛనిచ్చినాడు, కానీ అయినా కూడా నువ్వు ప్రభుతోని గడపలేకపోతున్నావు యోహాను వలె. నువ్వు చాలా సార్లు అనుకున్నావు, బిడ్డ, ప్రకటన గ్రంథము చదివినప్పుడు అబ్బా దేవుడు నాకు ఇటువంటి ప్రత్యక్షతలు ఇస్తే ఎంత బాగుండు, దేవుడు ఇలాంటి దర్శనాలు, ఈ దేవుడు యోహాను తీసుకుపోయినట్టు నన్ను కూడా పరలోకాన్ని తీసుకుపోయి ఆయన మహిమనంతా చూపిస్తే ఎంత బాగుండు అని నువ్వు ఎన్నోసార్లు నీ ఆత్మీయ విషయంలో, ఆత్మీయ జీవితంలో నువ్వు అనుకున్నావు. కానీ నువ్వెందుకు ఆ దర్శనాన్ని పొందలేకపోతున్నావు అంటే, నువ్వు ప్రభువుతోని గడపలేకపోతున్నావు, ఒంటరిగా ఉండలేకపోతున్నావు, ఒంటరిగా ఉండి ఆయనకి మొరపెట్టలేకపోతున్నావు, ఆయన ప్రత్యక్షతల మీద ఆనుకోలేకపోతున్నావు. చూడండి, ఈ దినాల ఈ దినాలలో మనం ఎన్నో బైబుల్ కాలేజీలు మనం చూస్తూ ఉంటాం, ఎన్నో బైబుల్ కాలేజీలు చూస్తాం, ఎన్నో సర్టిఫికెట్లను చూస్తాం. ఎంతో నేషనల్ అంటారు, ఇంటర్నేషనల్ అంటారు, ఎన్నో రకరకాల సర్టిఫికెట్లు. నువ్వు ఈ ట్రైనింగ్ తీసుకుంటే ఈ సర్టిఫికెట్ వస్తుంది, ఆ ట్రైనింగ్ తీసుకుంటే ఈ సర్టిఫికెట్ వస్తుంది, నువ్వు వెళ్ళి ట్రైనింగ్ చేయి అనేదే.
ఆ దైవజనుడి దగ్గర పోతే ఈ వరం ఏర్పాటు, ఈ వరం అనేది వస్తుంది. ఈ దైవజనుడి దగ్గర పోతే ఈ వరాలు అనేవి యాక్టివేట్ అయితే నువ్వు వెళ్ళు అని ఎంతో మంది నీకు ప్రేరేపించవచ్చు. కానీ అపోస్తలుడైన పౌలుకి కావచ్చు, పేతురుకి కావచ్చు, బాప్తిజం ఇచ్చి యోహాను కావచ్చు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను కావచ్చు, వీళ్ళకి ఏ బైబిల్ కాలేజీలు లేవు, ఎక్కడ లేదు. వీళ్ళు ఏకాంతంగా బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యంలోకి వెళ్ళి ఏకాంతంగా దేవునితో గడిపినాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఏకాంతంగా దేవునితోని గడపడంను బట్టి దేవుడు ఆయన ప్రత్యక్షతలను అప్పుడు బయలుపరుచున్నాడు. నీకు కూడా ఇటువంటి ప్రత్యక్షత ఈ దినాలలో నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఒక విషయం, ఒక మర్మాన్ని చెప్తాను, నువ్వు జ్ఞాపకం చేసుకో, గుర్తు పెట్టుకో నీ మనసులో. దేవుడు ఆదామును సృష్టించినాడు. ఆమేన్. ఆదామును సృష్టించినప్పుడు ఏ ప్రాబ్లం లేదు, సంతోషంగా దేవునితో గడిపినాడు. ఆదాము ఆనందంగా ఉన్నాడు, దేవునితోని బాగా స్నేహం చేస్తున్నాడు, చాలా రిలేషన్షిప్ లో దేవునితోని గడిపినాడు. దేవుడు సాయంకాలం కాగానే ఆదాము కోసం వచ్చి, ఆదాము ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ స్నేహం చేసేవాడట. కానీ ఈ ఆదాము ఒక్కడు ఉన్నాడు కదా, హన్నను కూడా సృష్టించుదామని ఆశపడి దేవుడు సృష్టించినాడు. కానీ ఈ హన్న చేసిన పొరపాటు వల్ల దేవుని యొక్క ప్రణాళిక, వాళ్ళ యొక్క ప్రవర్తన అంతా కూడా తారుమారైపోయింది. నీవు దేవునితోని గడపడము, ఈ దినము నువ్వు తెలుసుకోవలసినది ఏమిటి అంటే, నువ్వు దేవునితోని గడపడం. ఈ టైం నీకు మళ్ళీ రాదు. లాస్ట్ ఇయర్ కూడా నీకు ఇదే లాక్డౌన్ వచ్చింది. దేవుడు అప్పుడు నీకు ఛాన్స్ ఇచ్చినాడు. పూర్తిగా అన్ని సమర్పించుకొని అన్ని వదిలిపెట్టి ఆయనతోని గడపడం. ఎదురు చూస్తున్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసము, వేచి చూస్తున్నాడు నీ కోసము. ఉదయం లేపుతున్నాడు, బిడ్డ ప్రార్థన చేసుకో అని. బద్ధకమైపోయినావు, లేవలేకపోతున్నావు. ఈ లోక సంబంధమైన స్నేహాలలో ఇమిడిపోయి, లోక సంబంధమైన విషయాలలో ఇమిడిపోయి, అది అలవాటైపోయి, బయట తిరగడం నీకు అలవాటు అయిపోయి ఒక్కసారి గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టగానే నువ్వు అడుగు బయట పెట్టలేకపోతున్నావు. దేవుని ఆజ్ఞ లేనిది నీ జీవితంలో ఏది జరగదు బిడ్డ. ఈ మాటలు వింటున్నా, నువ్వు జాగ్రత్తగా విను. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని ఆజ్ఞ లేనిది ఏ లాక్డౌన్ విధించబడదు. దేవుని ఆజ్ఞ ఉన్నది కాబట్టి. ఎందుకు ఈ ఆజ్ఞ దేవుడు ఇచ్చినాడు అంటే, నువ్వు ఆయనతోని గడపడం. ఇన్ని దినాలు ఒక్కసారి బయట తిరిగి ఒక్కసారి లాక్డౌన్ పడగానే ఒంటరితనాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. అన్ని మాసాలు యోహాను ఏ విధంగా ఒంటరితనం అనుభవించగలిగినాడు? నోవాహు ఆ పడవలో అన్ని దినములు ఒంటరితనాన్ని ఏ విధంగా అనుభవించగలిగినాడు? హానోకు దేవునితో ఏ విధంగా నడవగలిగినాడు? బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యములో అన్ని మాసాలు దినాలు ఏ విధంగా ఒంటరిగా ఉండగలిగినాడంటే, మెయిన్ సీక్రెట్ ఏంటంటే, ఒక అదృశ్యమైన వ్యక్తితో వారు సహవాసం చేస్తున్నారు. ఒక అదృశ్యమైన వ్యక్తితో వారు సహవాసం చేసినారు కాబట్టి ఉండగలిగినారు. అపొస్తలుడైన పౌలుని దేవుని ఆజ్ఞ లేని అతను జైల్లోకి వెళ్ళడు. దేవుని ప్రణాళికలో ఉంది అపొస్తలుడైన పౌలు జైల్లో ఉండడం. అతను జైల్లో ఉన్నాడు కాబట్టి దేవుని ప్రత్యక్షతలు పొందుకున్నాడు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని. కానీ బిడ్డ, ఒక్క విషయం జ్ఞాపకం చేసుకో. నిన్ను దేవుడు గొప్పగా లేపుకోవాలనుకుంటున్నాడు. నీకు దేవుడు ఎంతో భారం పెట్టినాడు. నీకు చాలా భారం పెట్టినాడు సేవ పట్ల. నీలో దేవుని యొక్క తలంతులు చాలా ఉన్నాయి. దినదినము నీలో జరుగుతున్నది ఏమిటి అంటే, శరీర కార్యములు క్లియర్ గా బయటికి రావడమును బట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆ భారము
దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత అది అంతా కూడా నీకు కనుమరుగైపోతుంది, నీకు కనపడట్లే. నువ్వు శరీరపరంగా ఎదుగుతున్నావు, ఆత్మపరంగా ఎదగడం కాదు. ఈ లాక్డౌన్ లో శరీరపరంగా ఎదుగుతున్నావు బిడ్డ. ప్లీజ్, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునితో గడపడానికి ఇష్టపడు. దేవుడు నీకు గొప్ప లక్షణాలు, జరగబోయే సంగతుల గురించి ఎన్నో విషయాలు, మర్మాలు ఆయన నీకు ప్రత్యక్షతలు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మోషే కోసము ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూసినారు. 40 దినములు 40 రాత్రులు ఆ కొండ మీదకి ఎక్కి అతను గడిపినాడు దేవుడితో. ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ చచ్చిపోయినాడు అనుకున్నారు. తిండి లేదు, తిప్పలేదు, ఎట్లా ఉన్నాడు అన్ని దినాలు, చనిపోయినాడు అనుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. బిడ్డ, నీ కోసము నీ సంఘం ఎదురు చూస్తున్నది. నీ సంఘం ఎప్పుడు ఎదురు చూస్తుంది అంటే, నీతోని ప్రార్థన చేయించుకోవాలనే నీ సంఘం ఎప్పుడు ఎదురు చూస్తుంది అంటే నీవు ఆయనతో గడిపినప్పుడే. ఎందుకంటే కోతెంతో విస్తారంగా ఉంది, కోసే వారు లేరు, కోసే పని వారు లేరు. దేవుడు ఎటువంటి వారిని వెతుకుతున్నాడు అంటే భారము కలిగి కన్నీళ్లు విడిచే సేవకుడు కోసం, కన్నీళ్లు విడిచే సేవకుడు కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఆ బాధలంతా కూడా దేవుడు, ఆ సేవకుడు వ్యక్తపరచాలని సిద్ధంగా ఉన్నాడు. నీలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆ సేవకుడువే నీవు బిడ్డ, ఆ సేవకురాలువే నీవు. నీ మీద ప్రవక్త ఆత్మ ఉంది. నీ నాలుకని దేవుడు ముట్టినాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు వలే దేవుడు చేసినాడు. నీకు సాధ్యం కానిది ఏది లేదు. ఈ యొక్క లాక్డౌన్ తర్వాత నీ జీవితంలో జరగబోయే కార్యం ఏమిటి అంటే, ఈ మాట విను. నీ జీవితంలో ఈ లాక్డౌన్ తర్వాత ఏ కార్యం జరుగుతుందో అందరూ బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే రాజులు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము, రాజులు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజ్బేలునకు తెలియజెప్పగా, యెజ్బేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. దేవుడు పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలియజేసి లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసుతో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడి యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనము అని ప్రార్థన చేసెను. హల్లెలూయా. ఈ మాటలు నేను ఎందుకు చదివానంటే, ఇప్పుడు ఏలియా యొక్క జీవితంలో, మన జీవితాలలో కరోనా వైరస్ ఎంత భయపెడుతున్నదో, ఏలియా యొక్క జీవితంలో కరోనా వైరస్ ఎవరంటే యెజ్బేలు. హల్లెలూయా. కరోనా వైరస్ ఎవరు? యెజ్బేలు. ఈ యెజ్బేలు ఏలియాని భయంకరంగా భయపెడుతుంది. ఏలియాని భయంకరంగా భయపెడుతుంది. ఏలియా ఏమో బయలు ప్రవక్తలను హతమార్చగానే ఇక ఈ యెజ్బేలు తన దూతను పంపించి వార్నింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఏలియానేమో బద్రీ వృక్షం కింద భయపడుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా వల్ల కాదు, నన్ను తీసుకుపో అని.
కానీ ఈ లాక్డౌన్ ఒకవేళ నువ్వు భయపడుకుంటూ బిక్కుమంటూ ఏలియా వలె ఉన్నావేమో. ఆయన గొప్ప ప్రవక్త, గొప్ప అభిషిక్తుడు ఏలియా. అటువంటి వాడే భయపడ్డాడు. కానీ దేవుడు నీతో నీ దినం మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే, ఒకవేళ నీవు కూడా భయపడిన సందర్భము నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో ఏర్పడినదా, దేవుడు నీకు ఇస్తున్న మాట ఏమిటి అంటే, రాజులు రాసిన మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. హల్లెలూయా. నీ సేవా జీవితంలో కూడా నీకు శక్తికి మించిన ప్రయాణం దేవుడు సిద్ధంగా ఉంచినాడు. ఆమె నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ లాక్డౌన్ తర్వాత దేవుడు నీకు ఇస్తున్న ప్రవచనం ఏమిటి అంటే, శక్తికి మించిన ప్రయాణము, ఆ సేవా భారము నీ ద్వారా దేవుడు చేపించుకోబోతున్నాడు. హల్లెలూయా. నీ ద్వారా దేవుడు చేపించుకోబోతున్నాడు. ఆ బద్రీ వృక్షం కింద ఏలియా దేవుని దూత ఎప్పుడైతే వచ్చి తట్టి లేపి, నువ్వు లేచి ఆ నిప్పుల మీద ఉన్న రొట్టెని, అందులో ఉన్న వాటర్ని నువ్వు తాగు అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైతే ఏలియా తాగినాడో 40 దినములు 40 రాత్రులు ఆయన జీవించగలిగినాడు. హల్లెలూయా. 40 దినములు 40 రాత్రులు ఆయన జీవించగలిగినాడు. ఒక్క రొట్టె ముక్క, ఒక్క గ్లాస్ వాటర్. చూడు దేవుడు ఎంత శక్తివంతుడో. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నీ జీవితంలో శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉన్నది. నీ సేవ విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, నువ్వు మందిరం కట్టబడుతున్నావా, శక్తికి మించిన ప్రయాణం. ఇది నేను మాట్లాడుతున్నాడు, ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం. నీ పరిచర్య శక్తికి మించినదే. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా రొట్టె ముక్కతోని, ఒక గ్లాస్ వాటర్తో 40 దినములు 40 రాత్రులు బతికినాడు. అటువంటి అనాయింటింగ్, డబల్ పోర్షన్ అనాయింటింగ్ ఈ లాక్డౌన్ తర్వాత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ సంఘము ప్రారంభించబడినప్పుడు నీ ముందర దేవుడు దహించు అగ్ని వల్ల ఇంకా మహిమ కలిగిన కార్యాలు ఆయన చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు జరుగుతున్నది, ఎందుకు ఇలాంటివి జరగబోతున్నాయి అంటే, దేవుని రాకడ సమీపిస్తున్నది అన్న. సాతాను గర్జించు సింహం వల్లే మింగుదాం 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 అని మింగుతూనే ఉన్నాడు వాడు. కానీ వాడు చేసే ప్లాన్స్ వాడు చేస్తున్నాడు. దేవుడు చేసే ప్లాన్ ఏంటిదంటే, నిన్ను గొప్పగా లేపుకోవడం. హల్లెలూయా. నిన్ను గొప్పగా లేపుకోవడం. వాడు మింగని ఎంతమందిని మింగుతాడో, మింగని మింగని మింగని. అక్కడ సాతాను శక్తి ఎంత పని చేస్తుందో దేవుని శక్తి రెండింతలు అనాయింటింగ్ నిన్ను నింపి దేవుడు నీలో నింపి నిన్ను లేపని వాడుకుంటాడు ఆ పిల్ల ప్రదేశంలో. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడ దేవుని యొక్క శక్తి బలంగా ఉంటుందో అక్కడ సాతాను శక్తి కూడా బలంగా ఉంటుంది. ఎక్కడ సాతాను బలంగా పనిచేస్తాడో అక్కడ దేవుని యొక్క ఆత్మ కూడా బలముగా పనిచేసి నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అంతే. నీ సంఘంలో అద్భుతాలు జరుగుతాయి అంతే. ఎంతో మందికి మంచి కార్యాలు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందులలో కావచ్చు, అనారోగ్య సమస్యలో కావచ్చు, గర్భం విషయంలో కావచ్చు, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అంతే. నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టలేదు బిడ్డ. ఆయన కనికర పూర్ణుడు. 2000 సంవత్సరాల క్రితము ఆయన ఎంతో కనికరంతోని రోగుల్ని స్వస్థపరిచినాడు. ఎంతమంది మీదనో కనికరపడి బాగు చేస్తున్నాడు కుష్టి రోగుల్ని. అటువంటి దేవుడు ఇంకా సజీవంగానే ఉన్నాడు బిడ్డ. నీ
మీద కూడా కనికర పడుతున్నాడు. ఆమేన్. నీ మీద నా మీద కూడా కనికర పడుతూనే ఉన్నాడు. దేవుడు ఒకటి అడుగుతున్నాడు, బిడ్డ నిన్ను ప్లీజ్ ఆయనతోని గడపవా అని. ఆయనతోని గడుపు. ఆయననే నీకు మొత్తమిక. ఆయన లేకపోతే నేను ఉండలేననే మనస్తత్వం నీలో రావాలి. ఏకాంతంగా, ఒంటరిగా, ఒక హానుకు వలె, ఏలియా వలె, పౌలు వలె, మోషే వలె ఒంటరిగా దేవునితో గడిపే ఆ సహవాసము నీకు రావాలి, నీలో మండాలి. అటువంటి సహవాసం నీకు కావాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీకు ఎంతగానో అభిషేకం ఇవ్వడానికి. బిడ్డ నువ్వు సామాన్యమైన వ్యక్తిని కాదు. బిడ్డ నువ్వు సామాన్యమైన వ్యక్తిరాలివి కాదు. నీ జీవితంలో దేవుని కార్యము జరిగిన తర్వాతే నిన్ను ఆయన పరలోకానికి తీసుకెళ్తాడు. అప్పటి వరకు నువ్వు క్షేమంగా, సురక్షితంగా, డబల్ పోర్షన్ అనాయింటింగ్ తో నువ్వు ఉంటావు. అప్పటి వరకు ఉండగలుగుతావు. నువ్వు పిచ్చి పిచ్చి అపోహాలు, యెజబెల్ ఆత్మలు ఎన్నో రకాలుగా నిన్ను శోధించి రకరకాల ఆలోచనలతో భయపెట్టించొచ్చేమో. ఏలియా వలె భయపడకు. దేవుడు అంటున్నాడు, శక్తికి మించిన ప్రయాణం, స్వస్థత, ఆరోగ్యం, సంఘం అభివృద్ధి చెందబోతున్నది. ఇది ప్రవచనం బిడ్డ. దేవుని యొక్క ఆత్మ నీతోని మాట్లాడుచున్నది. ధైర్యం తెచ్చుకో. ఈ దినము పడిన బాధ, నిన్నటి దినం పడిన బాధ, మొన్నటి దినం పడిన బాధ రానున్న దినాలను పడవద్దే. ఎందుకంటే ఆయన నీ మీద కనికరం చూపుతున్నాడు, నీ మీద కృప చూపుతున్నాడు. నువ్వు శాశ్వతంగా, గొప్పగా, ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు చెయ్యవలసినది ఒకటే, ఆయనతోని గడపడము. ఒక అగాధంలోకి వెళ్ళాలి. ప్రార్థన అనే అగాధంలోనికి వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఒంటరితనం అనే ఫీలింగ్ నీకు ఉండదుగా. నీ గదిలో నువ్వు ఒక్కరి ఉన్నా, ఒకవేళ కరోనా వచ్చి నువ్వు గదిలో నువ్వు ఒక్కరి ఉన్నా, దేవునితోని గడిపినా ఇక నీకు బయటికి రాబుద్ది కాదంతే. ఆయనతోనే ఉండాలనిపిస్తుంది, ఆయనతోనే జీవించాలనిపిస్తుంది. ఆయన లేకపోతే ఉండలేవు నువ్వు ఇక. అట్లా నువ్వు సహవాసం ఒకవేళ చేసి చూడు, దేవుడు నీ జీవితంలో ఇక నీకు బయట వాళ్ళ అవసరం లేదు. ఇక అటువంటి సన్నిధి నీ మీద కమ్ముకున్నట్లయితే, ఏకాంతంగా గడిపే అనుభవంలోకి నువ్వు వెళ్ళినట్లయితే, అటువంటి సన్నిధి నిన్ను కమ్ముకున్నట్లయితే ఇక ఎవరితో మాట్లాడుతుంది కదా నీకు. ఎక్కువ దేవుడు 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 చూసే వాళ్ళు అనుకుంటారు, ఇంక పిచ్చి పట్టింది అనుకుంటారు. అంత గాఢాంధకారంలోకి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకుపోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉండవా? ఇక నీ ఇష్టం బిడ్డ. ఇప్పటి వరకు ప్రభువు నీతో మాట్లాడిన ఈ విషయాలని ఎందుకు నీ సేవ ఇంకా కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతున్నది? నువ్వు ఒక అగాధంలోనికి వెళ్ళలే. ప్రార్థనను అగాధంలోనికి, దేవునితోని అధికంగా సహవాసం చేసే ఆ రిలేషన్షిప్ లోకి నువ్వు వెళ్ళలే. ఎప్పుడైతే వెళ్తావో నువ్వు ఆశపడ్డవన్నీ కూడా, నువ్వు తలంచినవన్నీ కూడా దేవుని జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మాటలు విన్న బిడ్డలకి నాయన మీ సన్నిధిని అనుగ్రహించండి. ఈ వాక్యం వారి హృదయంలో నిలిచి ఉండేలా ఉన్న సహాయం చేయండి నాయన ప్రభు. యెజబెల్ ఆత్మ ఏలియాని భయపెట్టినట్లుగా ఈ కరోనా వైరస్ బిడ్డల్ని భయపెడుతుంది ప్రభు. ధైర్యం కలిగిన ఆత్మనిచ్చి ఇదిగో నాయన ప్రభు, ఇంకా కూడా మీ రాజ్యాన్ని కట్టుకునే కృపను ఆ బిడ్డల ద్వారా చేయించుకోండి ప్రభు. ఈ వాక్యం విన్న బిడ్డలపై నాయన మీ కృప, కాపుదల, క్షేమము బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇదిగో నాయన ప్రభు, బలంగా అభిషేకించి వారితోని మాట్లాడి గొప్ప దర్శనాలు, ప్రత్యక్షతలు వారికి అనుగ్రహించి మీ సేవకులుగా వారిని తీర్చిదిద్ది నాయన